అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అంతులేని అభివృద్ధిని సాధించవచ్చు అనే నినాదం అంతటా బహుళ ప్రాచుర్యం పొందింది. ప్రత్యేకించి రంగారెడ్డి జిల్లా మరియు మహేశ్వరం మండలంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. పలుచోట్ల కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉందని భావిస్తున్నారు. అధికార పక్షం కావడంతో తమ పార్టీ గెలిస్తే అభివృద్ధి సంక్షేమ పనులు రూపొందుకుంటాయని ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్తోంది. ప్రత్యేకించి ఇతర పార్టీలకు ఓటేసిన పరిస్థితుల్లో అభివృద్ధి కుంటుపడుతుంది అనే అపవాదు కూడా లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఇంద్రకంటి మంజుల వెంకటేష్ గౌడ్ కు రింగు గుర్తు కేటాయించడం జరిగింది. ఈ క్రమంలోనే ఆమె ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజలకు ఏది కావాలో వారి అవసరాలు తీరి విధంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారని ఈ సందర్భంగా ఓటర్లకు ఇంటింటికి తిరుగుతూ మంజుల వెంకటేష్ గౌడ్ అభ్యర్థిస్తున్నారు. ఆమె వెంట ప్రజలు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొనడం విశేషం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో కూడా ఆమె ఓటర్లకు విడమర్చి చెప్తున్నారు. మహేశ్వరం మండలం సిరిగిపురం గ్రామంలో ఉన్నాము. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ సర్పంచ్ పదవితో పాటు వార్డు మెంబర్లు కూడా అత్యంత ప్రతిష్టాత్మక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం ఇది. ఈ క్రమంలోనే అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంద్రకంటి మంజుల వెంకటేష్ గౌడ్ గారు పోటీలో ఉన్నారు. వారికి ఉంగరం గుర్తు కేటాయించడం జరిగింది ఈరోజు. ఈ నేపథ్యంలో వారినే ప్రచారాలను అడిగి తెలుసుకుందాం. మంజుల వెంకటేష్ గౌడ్ చెప్పండి, ఎలా ఉంది మీకు ప్రచారం? నమస్కారం అండి. ముందుగా నాకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సర్పంచ్ అభ్యర్థికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నాకు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఫుల్ సపోర్ట్ ఉంది. ఒక 200 మంది కార్యకర్తలు నా వెంట ఉండి నడుస్తున్నారు, నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ముఖ్యంగా మా పార్టీ మా కార్యకర్తల లక్ష్యం ఏంటంటే ఊరి అభివృద్ధి కోసము. కొన్ని ప్లాట్లలో ఇల్లు లేవు, కొన్ని సౌకర్యాలు కూడా లేవు. అప్పుడు ప్రభుత్వము అధికారంలో ఉండి ఇచ్చింది మొత్తం, అందులో అన్ని అవకతవకలే ఉన్నాయి. డ్రైనేజ్ సౌకర్యం లేదు, పైప్ లైన్ లేదు, కరెంటు వసతులు లేవు. ఇప్పుడు మా కార్యకర్తలు నేను సర్పంచ్ గెలిచిన తర్వాత మేము చేసేది ముఖ్యంగా ఏంటంటే డ్రైనేజ్ సౌకర్యం కల్పిస్తాం, లైట్ సౌకర్యము, వాళ్ళకి ఇల్లు ఇచ్చే బాధ్యత మనదనమాట. వాళ్ళు ప్లాట్ ఇవ్వగానే సరిపోదు కదా, ఇందిరా ఇల్లు ఇచ్చే బాధ్యత మనది. ఇంకా కొంతమంది కూడా ప్లాట్లు లేని వాళ్ళు ఉన్నారు. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమందికి పక్కన పెట్టేసింది. వాళ్ళ ప్లాట్లు ఇచ్చి ఇందిరా ఇల్లు కట్టించే బాధ్యత కూడా మాది. కొన్ని ఊరి అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మేము ముందుకు జరుగుతున్నాం. అంటే మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మీరు కొంచెం విలేజ్లో పర్యటించారు. ఏ సమస్యల మీద ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నారు? ఏ సమస్యల మీద అంటే ఇందిరా ఇల్లు నిర్మించడము, రోడ్లు, లైటింగ్, ఇప్పుడు కొందరికి లైట్లు, రోడ్డు లైట్లు, ఇప్పుడు వీధి లైట్లు, కొంతమందికి కుల సంఘాలకు భవనాలు లేవు. ఆ పార్టీ స్థలాలు ఇస్తామంటుంది కానీ ఎక్కడి నుంచి ఇస్తుంది? మనకు రూలింగ్లో పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ నుంచి మనం ఫైట్ చేసి తెచ్చుకోవచ్చు. ఆ స్థలాలలో కూడా మన భవనాలు నిర్మించుకోవచ్చు. అంటే రూలింగ్ పార్టీ కాబట్టి మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీకు సమస్యలు ఈజీ అంటారా పరిష్కారం? అవునండి, ఈజీ. మన పార్టీతో మనం పోరాడి తెచ్చుకోవచ్చు కదా. బయట వాళ్ళు పైన ఓరుండి కింద ఓరుంటే అవి సమస్యలు తీర్చడం కష్టము. పైన ఉంది కాబట్టి మా కార్యకర్తల సపోర్ట్ ఉంటుంది. ఆ రోజున ఎంబడి ఉండమమ్మా, మనం పదండి పోదాం తెద్దామంటే పోయి పోరాడతాం, తీసుకురాగలుగుతాము. ఊరి అభివృద్ధికే కృషి చేస్తాం మేమందరం. అంటే స్పందన ఎట్లా అనిపించింది? స్పందన అంటే మాకు భారీ స్పందన ఏర్పడిందండి. ఎందుకంటే రూలింగ్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్క గడపల ఏదన్నా ఒక పథకం అనుభవించిన వాళ్ళు ఉన్నారు. మా కార్యకర్తలు మేమందరం కలిసి విస్తృత ప్రచారం చేస్తున్నాము. మేము ప్రచారం చేస్తుంటే ఏమవుతుందంటే వాళ్ళకు తాట వస్తుంది, అరే ఈ ప్రభుత్వం నుంచి ఇది అనుభవిస్తున్నాం కదా, ఇంకా ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం, మన ఊరు అభివృద్ధి చేసుకోగలుగుతాము, వీళ్ళందరూ కదిలి వస్తున్నారు కదా అని నా వెంబడి కార్యకర్తలతో పాటు ఊరి అభివృద్ధికి మేము వెళ్తున్నాం. అంటే ముఖ్యంగా మీకు ఈ టికెట్ వచ్చిన నేపథ్యంలో మీరు అధిష్టాన వర్గాన్ని ఏం చెప్పదు? నాకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి టికెట్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మహిళ పరిపాలించే ఊరు వచ్చింది కాబట్టి మహిళలకి ఇచ్చి అందుకు నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ ఆశయాలకు మీ పార్టీ 6 గ్యారంటీలకు కూడా నేను గడపకు తీసుకెళ్తాను ఊళ్ళో. అంటే ముఖ్యంగా 6 గ్యారెంటీల మీద ప్రచారం చేస్తారా మీరు పబ్లిక్ లో? ఆల్రెడీ అనుభవిస్తున్నారు. ఇంకా కొంచెం అటు ఇటు 2%, 3% రాని వాళ్ళకి కూడా ప్రచారం చేసి వాటిని మొత్తం పూర్తిగా అందేటట్టు కృషి చేస్తాం. అంటే మీరు ఈ 1 వీక్ లో ఈ పథకాల మీద సంతృప్తి ఉన్నట్టు కనిపిస్తుంది? ఏం లేదండి, అందరు ఏమంటున్నారంటే రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు రాలేదు, ఎన్నో పెండింగ్ ఉన్నాయి. ప్రతి ఒక్క గడపకపోతే మీరు అందరికి రేషన్ కార్డులు ఇచ్చిండ్రు.
రేషన్ కార్డులు ఇచ్చారు, అది సంతోషం మాతో పంచుకుంటున్నారు వాళ్ళు. ఇంకా 2-3 ఉన్నా కానీ అవన్నీ రేపు వచ్చి ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆగిపోయింది. ఎలక్షన్ కోడ్ అయిపోగానే వాటిని కూడా పంచిస్తాం. గెలుపు మీద ధీమాగా ఉన్నారా? ఉందండి. నా వెనకాల 200 మంది ఉన్నారు. ఇప్పుడు చూడండి మీరు, యూత్ ప్రజలు 200 మంది ఉన్నారు. ప్రజల్లో నేనున్నా. నా మీద ప్రజలకు ప్రేమ ఉంది. నేను అభివృద్ధి చేస్తానని వాళ్ళకి నమ్మకం ఉంది. ఆ నమ్మకము, వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ ప్రేమని నన్ను గెలిపిస్తుంది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన మీద మీరు ఏం చెప్పారు? రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది. ఎందుకంటే ఆడవాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. బడుగు బలహీన అంటే ధనిక పేద లేకుండా అందరికీ అన్ని పథకాలు అందేటట్టు వారి పథకాలు బాగున్నాయి. వారి అభివృద్ధి పనులు కూడా బాగున్నాయి. వాటిని అన్ని గడప గడపకు తీసుకుపోతాము. వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అంటే ఓవరాల్గా చివరిగా మీరు సిరిగిరిపురం ప్రజలకు మీరు ఏం అప్పీల్ చేశారు? సిరిగిరిపురం ప్రజలారా, నేను మీ మనిషిని, మీలోనే ఉన్నా. 25 సంవత్సరాలు మీలోనే ఉన్నా. మీ మీద నాకు ప్రేమ అభిమానాలునే. మీ మీద కొట్లాడే హక్కు కూడా నాకే ఉంది. మీరు నన్ను దృష్టిలో పెట్టుకొని మీ ప్రేమను నాకు ఇవ్వండి. మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తు చేసి గెలిపించండి. సదా జీవితాంతం మీ సేవలో, మీ ఊరికి సేవలో ఉంటానని. అంటే మీరు సర్పంచ్ చేయాల్సిన ఒక సంకల్పం ఎట్లా వచ్చింది? నాకు లేడీకి వచ్చిందని. నేను 25 సంవత్సరాలు ఊర్లో చూస్తున్నా. 5 మంది సర్పంచులను చూసినా. వాళ్ళు ఏమేం పనులు చేసిండ్రు, ఏమేం పెండింగ్ పెట్టిండ్రు అనేది నా దృష్టికి తెలిసాలి. నేను ఒక గృహిణి అయితే ఇవన్నీ తెలియదు. ఒక ప్రజల్లో ఉన్నా కాబట్టి వాళ్ళు ఏమేం సమస్యలు తీర్చిండ్రు, ఏమేమి సమస్యలు తీర్చలేకపోయినరు. అది ఎందుకు తీర్చలేరు అంటే రూలింగ్లో ఒక పార్టీ ఉండి ఇక్కడ ఒక పార్టీ ఉండడం వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళు తీర్చలేకపోయినరు కాబట్టి సర్పంచ్గా లేడీకి వచ్చింది. నేను అవన్నీ సమస్యలు తీర్చగలని ధైర్యం నాకుంది. ప్రజలే నా అండ, ప్రజలే నా ధైర్యం, ప్రజలే నా సహకారం. ఆ ప్రజలే నన్ను గెలిపించుకుంటారు ఉంగరం గుర్తు కొట్టేసి. ధన్యవాదాలు. కెమెరామెన్ ఆకుల నర్సరావుతో ఉప్పు వీరాంజనేయులు, సైబరాబాద్, రంగారెడ్డి జిల్లా.